రివాల్యూషన్ నిర్వహించి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు అన్ని లోపభూయిష్టమేనని అన్నారు. కేవలం 10-15 సెంటర్లకు చెందిన వారే టాపర్లుగా నిలవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మాతృభాషలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. దేవుడెరు గాని ఈ గ్రూప్ 1 పరీక్షలో ఉన్నటువంటి 20,000 పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి నేపథ్యంలో ఈ పిల్లల భవిష్యత్తును ఈ రాష్ట్ర పరిపాలనకు దిశ నిర్దేశం చేసేటువంటి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ యొక్క పేపర్లను 2 నిమిషాల్లో కొట్టేసినటువంటి ఈ సందర్భంలో మనం అందరం ఇక్కడ ఈ చర్చ చేపట్టడం నిజంగా చాలా దురదృష్టకరం. కర్నూని సావుకి 100 కారణాలు ఉన్నట్టు ఈ గ్రూప్ 1 ఫలితాల ఫెయిల్యూర్ కి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను విశ్లేషించుకొని ప్రభుత్వానికి ఒక ఎజెండా పెట్టి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి న్యాయం చేసే దిశగా ఈ చర్చ ముందుకు సాగడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు జనార్దన్ వారి బృందాన్ని అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 63 అయితే టాప్ 500 లో కనీసం ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేకపోవడం నిజంగా శోచనీయం. ఇది